హాయ్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి ఇంట్లోనే టేస్టీగా చాక్లెట్ కప్ కేక్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇలా చేసుకుంటే సాఫ్ట్గా స్పాంజీగా చాలా టేస్టీగా ఉంటుందండి. ఫస్ట్ టైం చేసినా సరే పర్ఫెక్ట్గా వస్తుందండి కప్ కేక్ అయితే. కప్ కేక్ని తయారు చేసుకోవడం కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో 1 కప్పు మైదా అయితే వేసుకుంటున్నాను. మనం ఏ కప్పుతో అయితే మైదా తీసుకున్నామో అదే కప్పుతోటి 1/2 కప్పు కోకో పౌడర్, 3/4 కప్పు షుగర్ పౌడర్ అయితే వేసుకుంటున్నాను. ఇందులోని 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇందులో ఒక చిటికెడు సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత మనం వేసుకున్న మైదా, కోకో పౌడర్, షుగర్ పౌడర్ వీటి మొత్తాన్ని కలిసే విధంగా ఓసారి కలుపుకోవాలి. ఉండలేమి లేకుండా మొత్తాన్ని కలుపుకోవాలండి. ఇలా పిండి మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 1/2 కప్పు ఫ్రీడమ్ రిఫైన్డ్ ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకుని ఇందులోని ఒక 1/2 కప్పు పాలైతే పోసుకుంటున్నాను. ఇలా పాలు కూడా పోసుకున్న తర్వాత మనం వేసుకున్న ఆయిల్, పాలు అనేది పిండి మొత్తంలో కలిసే విధంగా ఓసారి కలుపుకోవాలి. ఇలా పిండి కలిపేటప్పుడు ఓన్లీ 1 డైరెక్షన్లో కలుపుకోవాలండి. కేక్కి ఎప్పుడైనా పిండిని 1 డైరెక్షన్లో కలుపుకోవాలి. ఇలా ఉండలేమి లేకుండా పిండి మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. పిండి యొక్క కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలండి. చూసారు కదండి, ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ వెన్నెలా ఎసెన్స్ అయితే వేసుకుంటున్నాను. ఇది వేసుకోవడం వల్ల కేక్ ఫ్లేవర్ అనేది బాగుంటుందండి. మనం వేసుకున్న వెన్నెలా ఎసెన్స్ అనేది పిండి మొత్తంలో కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని పక్కన ఉంచుకోండి. కప్ కేక్ మోల్డ్ తీసుకొని దీంట్లో కప్ కేక్ పేపర్ లైనర్ అయితే పెట్టుకుంటున్నాను. ఇలా పెట్టుకొని దీనిపైన అయితే మనం రెడీ చేసుకున్న కేక్ బ్యాటర్ని అయితే ఈ విధంగా ఫిల్ చేసుకుంటున్నాను. ఇలా కేక్ బ్యాటర్ మొత్తాన్ని కప్ కేక్లో ఫిల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన కొన్ని చాకో చిప్స్ అయితే వేసుకుంటున్నాను. ఇలా చాకో చిప్స్ వేసుకోవడం వల్ల కప్ కేక్ తినేటప్పుడు ఎక్స్ట్రా టేస్టీగా ఉంటుందండి. ఇలా మొత్తాన్ని ఫిల్ చేసుకున్న తర్వాత ఇలా రెడీ చేసుకున్న కప్ కేక్స్ని అవెన్లో 170 డిగ్రీస్ మీద 20 మినిట్స్ పాటు బేక్ చేసుకుంటే కప్ కేక్స్ అయితే పర్ఫెక్ట్గా బేక్ అవుతాయి. చూసారు కదండి ఎంత మంచిగా రెడీ అయిపోయాయో. ఇలా రెడీ చేసుకున్న కప్ కేక్స్ని ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు పక్కన ఉంచుకుంటే చల్లారుతాయండి. కొంచెం చల్లారిన తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా, స్పాంజీగా, సాఫ్ట్గా ఉండే కప్ కేక్స్ అయితే రెడీ అయిపోతాయి. ఇలా రెడీ చేసుకున్న కప్ కేక్ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.